రేపు నా కూతురు వాడితో సంబంధాన్ని నీళ్ళు వదిలేదాకా దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి వీల్లేదు. అర్థమైందా? ఎప్పుడైనా జరగనివ్వను. నాకు చెప్పమన్నట్టే చెప్తానమ్మా. ఈ అగ్ని సాక్షిగా, మా అమ్మా నాన్నల సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తాను. శ్రీనుకి నాకు సంబంధం ఉంది. ఇతనే నా మెళ్ళో తాళి కట్టిన భర్త. నువ్వు చెప్పు. మేమిద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నది నిజం. మా వాడిని చంపేస్తామంటే పారిపోయి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్నది నిజం. మమ్మల్ని పశువుల్లాగా విడదీసి నాకు వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నం చేసింది నిజం. సీను పేరుని నా చేతి మీద పచ్చబట్టు పొడిపించుకుంటే దాన్ని మా బాబాయిలు కసాయి వాళ్ళలాగా కత్తితో కోసి చేర్పింది నిజం. చూడండి, సీను నా మెళ్ళో కట్టిన తాడిని బలవంతంగా వీడు తెప్పితే పట్ట మచ్చ చూడండి. మా నాన్న నా మనసు విరిచేయడానికి నా తల్లిని కొట్టి క్రూరంగా హింసించి చంపేస్తానని బెదిరించింది నిజం. నేను ఇక్కడ నిజం చెప్పినందుకు మా అమ్మ చంపేస్తారు సార్. మా నాన్న, మా అమ్మని మీరే కాపాడాలి సార్. నాకు నా భర్తకి రక్షణ ఇప్పించండి ప్లీజ్. సార్, ఏమిటి సార్ ఇదంతా? నాకే అర్థం కావట్లేదు. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? నోటికొచ్చినట్టు వెర్రివాగుడు అవుతుంది. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏమిటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. నా పేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిజం సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంత క్రితం ఎప్పుడు నేను చూడలేదు సార్. ఇది గుడిరా. తెలుసు సార్, ఇది గుడని తెలుసు, ఆ విగ్రహం దేవుడని తెలుసు, మీరు సిఐ గారని తెలుసు, కానీ ఈ అమ్మాయి మాత్రం తెలీదు. మరి మీ తాతయ్య నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించావని లేపుకెళ్లి పెళ్లి కూడా చేసుకున్నావని చెప్పాడు. అయితే వెళ్ళి మా తాతగారిని అడగండి సార్. ఎందుకు చెప్పాడో, అలా ఎవరు చెప్పమన్నారో వెళ్ళి ఆయన కనుక. తాతయ్యకి నాకు ఏ సంబంధం లేదు, ఈ కేసుకి నాకు ఏ సంబంధం లేదు, ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవల్లో నన్ను ఇరికించకండి. మీకు దండం పెడతాను. నువ్వు దేవతవు పార్వతి. పూజించాల్సిన నిన్ను గొడ్డును బాదినట్టు బాధాను. మీ పట్ల రాక్షసుడిలా ప్రవర్తించాను. ఈ నీచుని క్షమించు పార్వతి, క్షమించు. అవి మాట్లాడి. అవును పార్వతి, కూతురు కాలేజ్ అని వంక పెట్టుకుని వాడు ఎవరితోనో తిరుగుతుంటే ప్రేమంటూ చివరికి లేచిపోయి అదొకొస్తే అది నువ్వు తప్పించిన క్రమశిక్షణ అనుకుని నిన్ను కొట్టాను. అది అడ్డదారి తొక్కుతుంటే దానికి ఆ దారి నువ్వే చూపించావని అపార్థం చేసుకున్నాను. కానీ ఈ రోజుతో ఆ భ్రమ తొలగిపోయింది పార్వతి. ఏ క్షణమైతే అది నిన్ను నన్ను కాదని వాడే నా మగుడని నలుగురు ముందు అరిచిందో, నా తండ్రి వెధవా అని 10 మంది ముందు డిక్లేర్ చేసిందో, ఆ క్షణమే అర్థమైంది పార్వతి. దాని పొగరుకు కారణం నీ పెంపకం కాదు, దాని ఒంట్లో ఉన్న నా రక్తం అని. ఒసేయ్, ఇంతకాలం గాలిపటం లాంటి నిన్ను చూసి గుడిగోపురం అనుకుని నమ్మానే. నువ్వు చెడదిరిగినా నేను చెడగొట్టింది నా పెళ్ళామని నా దేవతను కొట్టానే. అగడ్రా. ఒసేయ్ గాలిదానా, ఎన్ని దెబ్బలు కొట్టినా అది నన్ను నమ్ముకున్నది కనుక నాతో కాపురం చేస్తుంది. అదే ఇంకో ఆడదైతే నేను పెట్టిన టార్చర్ కి ఏ పూలోడుతోనో పాలోడుతోనో లేచిపోయిండేదే. నిన్ను చంపినా ఇంకో బిడ్డని కనే ఓపిక నాకుంది, కానీ నా భార్య లాంటి ఇల్లాలు ఇంకో జన్మెత్తినా నాకు దొరకదే. నీ మూలంగా నా ఇంటి దీపాన్ని నా చేతులతోనే ఆర్పేసుకోపోయానే. నీకు తెలీదు పార్వతి, ఇది మన ఇద్దరిని విడదీయడానికే పుట్టింది. దీనికి క్షమించకూడదు. ఒసేయ్, ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు. ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు.
నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. అలా కాకుండా మళ్ళీ లవ్వు పువ్వు అన్నావో నరికి పోగులు పెడతా, జాగ్రత్త. లే పార్వతి, హాస్పిటల్కి వెళ్దాం. గుళ్ళో సిఐ గారి ముందు మీరు చెప్పమన్నట్టే చెప్పాను. నా కూతురు నా పరువుకిచ్చే గౌరవం కన్నా నువ్వు నీ తాత ప్రాణాలకిచ్చే విలువ ఎక్కువని నాకు తెలుసు. నా పరువు కాపాడిన నీకు నేనెందుకు అన్యాయం చేస్తాను? అందుకే మీ తాత మీద ఈగ కూడా వాళ్ళనివ్వలేదు. క్షేమంగా మీ ఇంట్లోనే ఉన్నాడు. ఇదిగో తాళం. తాతయ్య, 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 నీకేం కాలేదుగా? నా సంగతి తర్వాత ముందు అక్కడ ఏం జరిగిందో చెప్పు. నా కొడుకులు నిన్ను మళ్ళీ మోసం చేశారు కదా, ఇంకా ఇన్స్పెక్టర్ గారిని వదలకూడదు. వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్ చేసి మధును తెచ్చుకుందాం. రారా. వద్దు తాతయ్య, ఇంకే కేసులో గొడవలు లేకుండా అన్ని సరి చేసుకుని వచ్చాను తాతయ్య. అంటే నీ పెళ్ళాన్ని తీసుకొచ్చేసావా? మధు వచ్చేసిందా? మధు మధు రాదు తాతయ్య. మధు రాదా? ఏ ఎందుకు రాదు? నీకు దానికి ఏ సంబంధం లేదనేసిందా? మాట్లాడవేరా? తను చెప్పలేదు, నేనే చెప్పాను. ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధమూ లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఇలాంటి గొడవలో నన్ను ఇరికించకండి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. శబాష్. ఇక్కడ నాకు కట్టిన బంధాలు విప్పడం కోసం నీ పిల్లలతో బంధాలు తెంచుకొచ్చేసావన్నమాట. పాడెక్కడానికి సిద్ధంగా ఉన్న ఈ ముసలాడు కోసం జీవితాంతం తోడుంటానన్న ఆడదాన్ని వదిలించుకొచ్చేసావన్నమాట. బాగుందిరా, చాలా బాగుంది. ఒరే సన్నాసి, నేను చస్తేనే అది నీదేనంటే నేను అప్పుడే చచ్చేవాటి కదరా. కానీ ఇప్పుడు నా మనోడు పెళ్ళాన్ని కూడా తెచ్చుకోలేని, సేవ శక్తిన భగతరం లేని వెదవాని కుమిలి కుమిలి సిగ్గుతో సావాలరా. అందరి ముందు నోరిపితే తన తల్లిని చంపుతానని బెదిరించిన ధైర్యంగా అమ్మాయి నిజం చెప్తే నువ్వు మాత్రం సిగ్గు లేకుండా అడ్డగాడిదలా అడ్డంగా తల ఆడించి నిజాన్ని అబద్ధం చేసే సాగరా చెమట. నువ్వేం ప్రేమికుడివిరా? అవును, నేను ప్రేమికుడిని కాను. నాకే ప్రేమలు పెళ్లిళ్ళు బొత్తు. అవును తాతయ్య, నేను లేకపోతే మధుకి దూరం అయ్యేది నా ప్రేమ ఒక్కటే. తనకు ఆ ప్రేమను పంచివ్వడానికి అమ్మ, నాన్న, పిన్నిలు, బాబాయిలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఉన్నారు. కానీ నాకు నువ్వు దూరం అయిపోతే ఎవరున్నారు తాతయ్య? ఆ అమ్మాయి కాకపోతే నువ్వు చూపించే వేరే ఏ అమ్మాయితోనైనా నా ప్రేమను పంచుకోగలదు. కానీ నువ్వు పంచిన ప్రేమ కోసం ఎవరి పంచిన చేరు తాతయ్య? ప్రేమించిన మనిషి కోసం తాజ్మహల్ కట్టిన వాళ్ళ గురించి చదివానురా. ప్రేమ కోసం తల్లిదండ్రుల్ని ఎదిరించి చివరికి చచ్చిపోయిన వాళ్ళ కథలు కూడా నీ చేత చదివించాను. కానీ రే, ఓ ముసలాడి కోసం ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన అమ్మాయి ప్రేమని మొలతాడు తెంచినట్టు తెంచి పారేసిన నువ్వు మామూలు మనిషి కాదురా. ఇన్నాళ్ళు నీ తల్లిదండ్రులతో పాటే మన ఐశ్వర్యాలు పోయాయే అని బాధపడ్డారురా. లేదురా, నా భోగాలేం పోలేదు. నా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం, నా ప్రాణం అన్ని అన్ని నువ్వేరా, నువ్వేరా. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నా. బతికుంటే పెళ్లి చేసుకుంటా, లేకపోతే కలిసి చేస్తాం. అసలు ఈ అమ్మాయి ఎవరో, ఆ ప్రేమ కథ ఏంటో, ఆ సీను ఎవరో నాకేం తెలియదు సార్. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు. అసలు ఈ అమ్మాయిని ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఇన్నాళ్ళు మీ అమ్మ చాటును బతికిపోయావు.
ఈ రోజు నుంచి నా చేతుల్లో పడ్డావు. నేను ఎవరిని చేసుకోమంటే వాడిని, ఎవడని అడగకుండా తలెత్తి చూడకుండా చేసుకోవాలి. ఏంటి కింద గొడవ? ఏం జరిగింది? అమ్మగారిని హాస్పిటల్కి తీసుకెళ్లారమ్మా. హాస్పిటల్ కా? ఎందుకు? విషం తాగారమ్మా. ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఇస్ మిస్సెస్ హరిశ్చంద్ర ప్రసాద్? షీ ఇస్ ఇన్ ఐసీయూ. ఐసీయూ? వేర్ ఇస్ ఐసీయూ? దిస్ సైడ్, ఫస్ట్ ఫ్లోర్. థాంక్యూ. అమ్మకి ఎలా ఉంది బాబాయ్? చెప్పు బాబాయ్, మాట్లాడవే, చెప్పు బాబాయ్. బాబాయ్ నువ్వైనా చెప్పు బాబాయ్, అమ్మ ఎందుకు ఇలా చేసింది? మాట్లాడవే పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని. నాకు చాలా భయంగా ఉంది పిన్ని. అమ్మకేమైంది? నాతో ఎందుకు మాట్లాడంటున్నారు? మాట్లాడండి పిన్ని, మీకు దండం పెడతాను, మాట్లాడండి. డాక్టర్, వాట్ హ్యాపెండ్? అమ్మ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కసారి మా అమ్మ చూడనివ్వండి డాక్టర్, ప్లీజ్. నో, ఎవరు లోపలికి వెళ్ళడానికి వీలేదు. హెర్ కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. స్పృహ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము. దయచేసి మీరంతా బయటకు వెళ్తారా? అమ్మా మీరు కూడా ప్లీజ్. ఎందుకు చేసావమ్మా ఈ పని? ఏం చేయమంటావమ్మా? నీ కోరికలకి మీ నాన్న ఆశలకి మధ్య నలిగిపోయాను. నువ్వు కోరుకున్న వాడిని తెచ్చివనందుకు రోజు నీలో నువ్వే చేస్తూ ఉంటే ఇటు కన్న తల్లిగా తట్టుకోలేకపోయాను. మీ నాన్న తెచ్చిన వాడిని చేసుకున్నందుకు నా కళ్ళ ముందే ఆయన నిన్ను హింసిస్తుంటే అటు భారీగాను అడ్డుకోలేకపోయాను. ఈ చేతకాని బతుకు బతికే కట్టి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చచ్చిపోదామనుకున్నాను. కానీ ఆ భగవంతుడు నన్ను చావనివ్వలేదు. నన్ను క్షమించమ్మా. నా కారణంగా నువ్వు చాలా నరకం అనుభవించావు. ఇంకా నా వల్ల నీకే ఇబ్బంది రాదు. నాన్న ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను. నన్ను నమ్మమ్మా. నమస్తే అన్నా. నమస్తే తమ్ముడు, నీకేం భయం లేదు, నేను వచ్చేసాను. ఇదిగో బెయిల్, వదిలేండి. సార్, వాడిని అరెస్ట్ చేసి 6 గంటలు కూడా కాలేదు సార్. కానీ బెయిల్ వచ్చి గంట అయిందమ్మా. వాడు ఒక బ్యాంక్ మేనేజర్ భార్య మేళ తాళి తెంపిపోయాడు సార్. ఎదురు రాలేదని చెవి కోసేశాడు సార్. చూడు మిస్టర్ ఎస్ఐ, ఎవడన్నా కేసు పెడితే ముద్దాయిని సెల్లో పెట్టడం వరకేనమ్మా మీ డ్యూటీ. థ్యాంక్స్. ఆ తర్వాత ఓ బెయిల్ ఉంటుంది, ఓ కోర్టు ఉంటుంది, ఓ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఓ జడ్జిమెంట్ ఉంటుంది. తాళి తెంపాడా లేదా, వేలు కోసాడా లేదా అని తేల్చాల్సింది కోర్టు పని. కష్టపడి పట్టుకున్నారు, వెల్ అండ్ గుడ్. కేసు రాసి బొక్కలో పెట్టారు, వెల్ అండ్ గుడ్. అలాగే మా పని మమ్మల్ని చేసుకొనిస్తే మరీ వెల్ అండ్ గుడ్. అంతేగాని నువ్వు చట్టం గురించి నాకు చెప్తే ఎలాగమ్మా? ఇట్స్ టూ మచ్. గుడ్ మార్నింగ్ సార్. ఈయన మా కొత్త సిఐ గారు. ఓ ఐ సీ. ఐ యామ్ కేకే, ద లీడింగ్ క్రిమినల్ లాయర్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, వాడు బెయిల్ పేపర్స్. ఏంటి సార్ ఇది? ఇంకా వాడిని ఇంట్రాగేషన్ కూడా చేయలేదు. ఏమిటండి ఇంట్రాగేషన్? ఏమిటి ఇంట్రాగేషన్? సి మిస్టర్ సిఐ, ఆడపిల్లని కని పెంచి పోషించి కాళ్ళు అడిగి కన్యాదానం చేయడం వరకే తండ్రి బాధ్యత. ఆ తర్వాత ముగ్గురు దాంతో కాపురం చేస్తున్నాడా, కన్నీళ్లు పెట్టిస్తున్నాడా, వంట పని చేయిస్తున్నాడా, వ్యభిచారం చేయిస్తున్నాడా అనేది తండ్రికి అనవసరం. అలాగే బంగారం షాప్కి వచ్చిన వాడి దగ్గర డబ్బు తీసుకుని బంగారం ఇవ్వడం వరకే షాప్ ఓనర్ బాధ్యత. ఆ తర్వాత గొలుసు చేయించుకుంటున్నాడా, కడియం చేయించుకుంటున్నాడా, పెళ్ళానికి గాజులు చేయించుకుంటున్నాడా, ముండ కొంగరం చేయించుకుంటున్నాడా అన్నది షాప్ వాడికి అనవసరం. ది సేమ్ వే ఇలాంటి వాళ్ళని పట్టుకుని మాకు అప్పగించడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. ఆ తర్వాత మేము చూసుకుంటాం, కోర్టు చూసుకుంటుంది. అంతేగాని మా పనులు కూడా మీరే చేసేద్దాం అనుకుంటే ఎలాగండి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ డేర్ యూ లాయర్, నన్నే కొడతావా? కేకే గారు, మీరు చదువుకున్నవారు, సంస్కారవంతులు. అలా రోడ్డును పడరిస్తే బాగుండదు. లోపలికి వచ్చేయండి.
జస్ట్ 4-5 దెబ్బలేసి వదిలేస్తా. ఏంటి కొడతానని పిలిచి మరీ కొడతావా? సార్, పోలీసులు లాయర్లు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మొగుడు పెళ్ళాలంటోళ్ళు. మొగుడు పెళ్ళాన్ని 2 తిడితే అలుగుతుంది, 2 కొడితే ఏడుస్తుంది. అలా కాకుండా రోడ్డెక్కి మొగుడిని ఆ కొడక, ఈ కొడక, ఆ ఎదవా, ఈ ఎదవా అని అడ్డం తిరిగింది అనుకోండి, 10 రూపాయల కిరోసిన్కి పావలా అగ్గిపెట్టికి పని చెప్తాడు. కాబట్టి ఇష్యూ అంత దాకా పోకుండా వచ్చి 2 దెబ్బలు తినేసి వెళ్ళిపోండి. రండి సార్, నాకు లాయర్లు అంటే చాలా రెస్పెక్ట్. అందుకే కొట్టేవా? అందరూ పెళ్ళాలని కొడతారా? అల్లానికి బెల్లానికి తేడా తెలియకుండా మాట్లాడేదాన్ని కొడతారు. అలాగే లాయర్లందరినీ కొట్టరు. మీలాగా రేపటి డేట్ ఉన్న బెయిల్ పేపర్ తెచ్చి ఈ రోజు వదిలిపెట్టమని దబాయించే వాళ్ళని కొడతారు. మర్యాదగా మీరు లోపలికి వస్తారా, నన్నే బయటికి రమ్మంటారా? రావడం కాదు, నీ అంత తెలుస్తా, నిన్ను కోర్టుకి ఇడుస్తా. అంతవరకు నువ్వు ఉండాలిగా. ఏ చంపుతావా? చెప్తా. రేయ్, ఆ లాఠీ ఇలా ఇదిగోండి. ఏంటి ఏంటి? మర్యాదగా నువ్వు లోపలికి వచ్చావా? సరే సరే. నా సామిరంగా ఒకవేళ నేనే గనక బయటికి రావాల్సి వచ్చింది అనుకో, పాస్ పోసుకోవడానికి పాయింట్ కూడా లేకుండా చేస్తా. మేం గాజులు దొడుకుని కూర్చోలేదు. దమ్ముంటేరా, రావే దమ్ముంటే. నువ్వు ఆగరా, చెప్తా నీ పని. అయిపోయాడు. నేనైపోను, నువ్వే అయిపోతావు. నేను డైరెక్ట్ గా కోర్టుకి వెళ్తా, నీ అంత చూస్తా. ఐ విల్ సీ యువర్ ఎండ్. హనుమంతు వాడిని పట్టుకో. రే వదులు, ఇది క్రిమినల్ కేసు. నువ్వు ట్రాఫిక్, నీ క్రైమ్ తో సంబంధం లేదు. వదలకపోతే కేసు పెడతా. అయినా వదలను. వచ్చేస్తున్నాడు, వదలరా. మా అయ్యగారు చెప్పారు వదలను. ఏ గారి మీద కేసు పెడతా. మళ్ళీ జీవితంలో యూనిఫామ్ వేసుకోకుండా చేస్తా. ఎవర్రా యూనిఫామ్ వేసుకోకుండా? కొత్త పెళ్ళానికి చెప్పినట్టు చెప్పానా? అయినా రోడ్డెక్కావు. ఎందుకురా నీకింత? ఏంట్రా అన్నావు? క్రిమినల్స్ అరెస్ట్ చేయటం వరకే మా డ్యూటీయా? తర్వాత నీకప్ప చెప్పాలా? దానికి తొట్టిలో ఎగ్జాంపుల్ చెప్తావరా? ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ చేస్తే పెళ్ళాం పక్కలో ఉన్న పిల్లోడు హాస్పిటల్లో ఉన్నా, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వెళ్ళి నేరస్తుల్ని పట్టుకునే పోలీసులంటే మీకు జోక్ అయిపోయిందిరా? పట్టుకోకపోతే పోలీసులు అసమర్థులు, చవటలని ప్రకటనలు, పట్టుకుంటే లాకప్ డెత్తులు, పోలీసులు నశించాలని ధర్నాలు. నీలాంటి లాయర్లుంటే మర్డర్లు చేసిన వాళ్ళు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, ఫలానా చోట మర్డర్ చేసి ఫలానా చోటున్నాను, వచ్చి అరెస్ట్ చేయండి, అరగంటలో మా లాయర్ వచ్చి విడిపించుకుపోతాడంటారా? డబ్బు కట్టి తీసుకుపోవడానికి పోలీస్ స్టేషన్ లో బోగందాని బుకింగ్లు ఏమైనా జరుగుతున్నాయనుకున్నావురా? తప్పుడు బెయిల్ తెచ్చి ఒక క్రిమినల్ ని తప్పించాలని చూస్తావరా? నువ్వసలు లాయర్వేనా? కాదా, క్రిమినల్. నువ్వు ఇచ్చిన కోటాటాలు ఇక్కడే తట్టుకోలేరా? జీవితంలో ఇంకెప్పుడు తప్పుడు బెయిల్ తీసుకురాడా? బాగుపడతావు పో. ఏంట్రా అన్నావు? ఇంకా ఇక్కడే ఉన్నావే, రమ్మంటావా?